4వ తారీఖు చెల్లెమ్మలు మీ 4,000 రూపాయలు చెట్టు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పారు చెట్టులు చెల్లవని. వాళ్ళకి చెప్పండి, మీకు బుద్ధి లేదు. మా అన్న ఒక మాట చెప్తే మాట నిలబెట్టుకుంటాడు. మీ మీద మాకు నమ్మకం లేదు, మా అన్న మీద నమ్మకం అని చీకొట్టమని మరొకసారి మా ఆడబిడ్డలు కోరుతున్నా. ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డలైతే మా చెల్లెళ్ళైతే అన్న కోసం పనిచేస్తామని ఇప్పుడే నాని చెప్తున్నాడు. 2014 ఎన్నికల్లో మేము వెతుక్కుంటా పోయాం. ఇప్పుడు మీ చెల్లెళ్ళు మమ్మల్ని పట్టకపోయి ఇంటింటికి తిప్పుతున్నారని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే అది ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలే కనబడుస్తున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెప్మా గాని డాక్రా సంఘాలు గాని మిమ్మల్ని పైకి తీసుకొస్తా. ఆస్తులు మీ పేరుతోనే ఇచ్చా, ఇంటి జాగాలు మీ పేరుతోనే ఇచ్చా, అన్ని పనులు మీ పేరుతోనే చేస్తున్నా. భవిష్యత్తులో మళ్లీ మళ్లీ పసుపు కుంకుమ ఇస్తానని మా చెల్లెళ్ళకందరికీ హామీ ఇస్తున్నా. ఒకసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇస్తాను. చెల్లెమ్మలు ధైర్యంగా ఉండండి. ఎవరైతే మెప్మాలో ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తా, పేదవాళ్ళందరికీ ఇస్తా. అవసరమైతే కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి ఇమీడియట్ గా ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఎప్పుడన్నా ఊహించారా మన ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, కృష్ణా డెల్టా వెళ్లిపోయింది, మీరందరూ బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను గోదావరి కృష్ణా నదుల్ని పట్టిసీమ ద్వారా సంవత్సరంలో పూర్తి చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామల చేశామంటే అది నా పట్టుదల. కోడికత్తి పార్టీ అడ్డం పడింది, పన్న పర్వాల లెక్క పెట్టుకోవాలా? నేను అడుగుతున్నా, పట్టిసీమ లేకపోతే మీకు తాగేదానికి నిల్లుంటాయి తమ్ముళ్ళు. విజయవాడలో గోదావరి అక్కడే ఉంది, కృష్ణ ఇక్కడే ఉంది. ఇన్నేళ్లుగా ఎవరికైనా ఆలోచన వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా ప్రత్యేకత. సంవత్సరంలో తేవాలని తెచ్చాను. ఈ రోజు మీరు చూస్తే పట్టిసీమ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణా జిల్లాకి సిరులు తీసుకొచ్చింది, ప్రగతిని సాధించింది. రాష్ట్రంలో నేను గర్వపడుతున్నా. అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉండే జిల్లా నెంబర్ 1 జిల్లా కృష్ణా జిల్లా. దీనికి నేను గర్వపడుతున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ పోయినా నీళ్లు, ఎక్కడ పోయినా పైర్లు, ఎక్కడ చూసినా రొయ్యలు, చేపలు బ్రహ్మాండంగా పండిస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అందుకే రైతుల కోసం నేను ఆలోచించాను. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు. ఏప్రిల్ నెలలో ఎన్నికల కంటే ముందు 4వ విడత 5వ విడత మీ అకౌంట్లో వేస్తున్నాను, తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాట చెప్తే మాట తప్పను, మడమ తిప్పను, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. ప్రతి ఒక్క రైతుకు 2 హెక్టార్లు ఉంటే 9,000, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నా. సంవత్సరం ఇస్తా, రైతులను ఆదుకుంటా, రైతుకు అండగా ఉంటా. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, శాశ్వతంగా రైతుకు పెద్దన్నగా ఉండాలన్నది నా కోరిక. అది చేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. విజయవాడలో ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది, డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారు, ఆటోలు ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను ఆలోచించాను, డ్రైవర్లకు న్యాయం చేయాలని మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ వేశాను, ట్రాక్టర్లు కూడా వేశాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంతా నేనే కడతానని చెప్పాను. డ్రైవర్లకు సాధికార సమస్య పెట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అన్ని ఆటోల పైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. మీరు ప్రతి ఒక్కరు ఎక్కినప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతున్నా. మీరు ఏ విధంగా సమర్థవంతంగా ప్యాసింజర్స్ ని
గమ్యానికి చేరుస్తున్నారు. నేను కూడా రాష్ట్రాన్ని గమ్యానికి చేరుస్తున్నా. ఈ రోజు మీరు చూడండి, నేను ఒక మాట చెప్పాను, డ్రైవర్లందరినీ కోరుతున్నా, మిమ్మల్ని ఆదుకునే భవిష్యత్తు, మీ భవిష్యత్తుకి నా భరోసా, అది నా కర్తవ్యం. మీరు కూడా ఈ పార్టీని గెలిపించుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి డ్రైవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమలో పోయిన ఎన్నికల్లో నేను మీకు ఇచ్చింది, మీరు ముందుకు వచ్చింది, జాబు రావాలంటే బాబు రావాలి. మళ్లీ అడుగుతున్నా మిమ్మల్ని, 5 ఏళ్లు మేము పనులు చేశాను, 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, పనులు ప్రారంభమైనాయి, కొన్ని పూర్తయినాయి. కియా మోటార్ వచ్చింది, అదే మరిగా హీరో మోటార్స్ వచ్చింది, అశోక్ లైలాండ్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, అన్ని వచ్చాయి. ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మళ్లీ మీరంతా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ జాబు రావాలంటే బాబు మళ్లీ గెలవాలి. అవునా కాదా? తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జరుగుతుందా తమ్ముళ్ళు? ఎన్ని కేసులు తమ్ముళ్ళు ఆయన పైన అసలు మీరు చూశారా? 31 కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. దేశంలో ఎన్ని చట్టాలుంటే అన్ని చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనతో ఉండే వాళ్ళందరూ జైలు మేట్స్, లేకుంటే సిబిఐ షేర్ షీట్ వాళ్ళందరూ ఉన్నారు తమ్ముళ్ళు. వాడు మనకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా మనం అన్ని ఆలోచిస్తాం. అలాంటిది ఇలాంటి వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, యువత భవిష్యత్తు నా బాధ్యత. మీ తల్లిదండ్రులు మీకు చదువు చెప్పిస్తే మిమ్మల్ని భావితరాల పౌరులుగా మీ క్యారియర్ని మోల్డ్ చేసే బాధ్యత, మీకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాదని మరొకసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2,000 రూపాయలు మీకోసం ఇచ్చాను తమ్ముళ్ళు, నిరుద్యోగ ప్రతికి. ఒకటి హామీ ఇస్తున్నా, 2,000, 3,000 చేస్తాను. ఎవరిని అడిగే పని లేదు. మీరు అమ్మా నాన్న పైన ఆధారపడలేదు. చంద్రన్న మీకున్నాడు, గార్డెన్ గా ఉంటానని, అన్ని విధాలు ఆదుకుంటానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవేగా తమ్ముళ్ళు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం, చూశారా మీరు? భోజనం చేశారా అన్నా క్యాంటీన్ లో? బాగుందా భోజనం? బాగుందంటే చేతి పైకెత్తండి. అన్నా క్యాంటీన్ లో అందరూ చేశారు, చాలా సంతోషం. అదే మాదిరిగా చంద్రన్న బీమా పెట్టాను, 5 లక్షలు ఇస్తున్నాను. ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతవరకు కడాన పెళ్లి కానుక మొన్నటి వరకు 50,000 రూపాయలు ఇచ్చాను, బీసీలు 40,000 ఇచ్చాను, ఎస్సీలకు బీసీలు 40,000, 35,000 ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఆడపిల్లల పెళ్లిళ్ళన్నీ నేనే చేస్తా. 1,00,000 రూపాయలు ఇస్తానని ఈ సభ ద్వారా మీకు అనౌన్స్ చేస్తున్నాను. మీకెవ్వరికీ భారం లేదు. ఆడపిల్లలు వాళ్ళు నా చెల్లెళ్ళు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళకు పెళ్లిళ్లు గౌరవంగా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మీ ఆరోగ్యం కోసం మీకు ఏ ఇబ్బంది లేదు. ఏప్రిల్ 1 నుంచి మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మందులు కూడా ఉచితం. నచ్చిన మెడికల్ షాప్కి వెళ్ళండి, ఏ మందు కావాలో కొనుక్కోండి, డబ్బులు నేనే పే చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆడపిల్లల డెలివరీలు నచ్చిన హోమ్కి వెళ్ళండి, మీరు డెలివరీ చేయండి, బిల్లు రేజ్ చేయండి, నాకు పంపేయండి, ఆ డబ్బులు ప్రభుత్వమే పే చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కూడా నేను ఒకటే ఆలోచించాను. పేదవాడి ఆరోగ్య ఖర్చులు తగ్గాలి, చదువు ఖర్చులు తగ్గాలి, ఓవరాల్ గా మీ ఎక్స్పెండిచర్ తగ్గాలి, మీ ఆదాయం పెరగాలి. ఆ పని నేను చేస్తున్నాను.
దానికి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఊహించని సంక్షేమ కార్యక్రమాలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ హామీ ఇస్తున్నాను